డ్రగ్ అడిక్ట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 2003-4 ఆ టైంలో ఒక కాలేజ్లో ఆ రోజంతా వాళ్ళ యాక్టివిటీ ఏంటి, ఏం జరిగింది అని చూడడము. అందులో అవుట్ ఆఫ్ ద గ్రూప్ 7 గ్రూప్ ఆఫ్ పిల్లల్లో నమస్తే మ్యామ్. నమస్తేమా. మ్యామ్, ఒకప్పుడు డ్రగ్స్ అంటే ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళే యూజ్ చేసేవాళ్ళు అనేవాళ్ళు. కానీ ఇప్పుడు స్కూల్స్లో కూడా వచ్చేసాయి. స్కూల్స్, కాలేజెస్ ఎక్కడంటే అక్కడ. సో దీని గురించి మీరు ఏం చెప్తారు? అంటే ఇప్పుడు అవేర్నెస్ ఎక్కువైపోయి, అంటే మనం టీవీలో కానీ వాటిలో కానీ డ్రగ్స్ అని డైరెక్ట్ గాను ఇండైరెక్ట్ గాను పిల్లలకి ఆ క్యూరియాసిటీ పెంచేస్తున్నాం. స్కూల్ స్టూడెంట్స్ కానీ టీనేజర్స్ కానీ ఏదంటే ఏది ఎక్కువ వద్దు అంటే, అయ్యో ఇలా అవుతుందా, తప్పు అంటేనే ఎందుకు తప్పు అన్న ఒక క్యూరియాసిటీ వాళ్ళకి పెరిగిపోయి దాని గురించి ఎక్కువ తెలిసేసుకోవడం ఇట్లాంటివి చేస్తున్నారు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్. అయితే ఇప్పుడు ఎట్లా ఉందో మరి అంటే ఈ మధ్య చాలా గవర్నమెంట్ యాక్షన్ తీసుకుంటుంది డ్రగ్స్ విషయంలో. స్కూల్స్లో ఎస్పెషల్లీ ఆ ఎడ్యుకేషన్, డ్రగ్ రిలేటెడ్ ఎడ్యుకేషన్ అంతా స్కూల్స్లో చెప్తా ఉన్నారు. టీమ్స్ కూడా ఫామ్ అయినాయి అనమాట. ఆ టీమ్స్ ఫామ్ అయ్యి వెళ్ళి అవేర్నెస్ వరకు ఇస్తున్నారు. అయితే ఇప్పుడు కంటే కూడా ఒక పీరియడ్ ఆఫ్ టైం ఉండేది, లైక్ 2000 ఆ టైంలో బాగా ఎక్కువ ఉండేది అనమాట. 2000 మధ్యలో కొన్ని రోజులు అప్పుడప్పుడు కొత్తగా ఈ డ్రగ్స్ ఒకటి ఇంట్రడ్యూస్ అయిపోయిన తర్వాత ఇవి ఎక్కువ అయిపోయి, నేను ఒక ఇది షేర్ చేస్తాను. అరౌండ్ 2003-4 ఆ టైంలో ఒక కాలేజ్లో ఇలాగే డ్రగ్స్కి బాగా అలవాటు, ఒక గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్ డ్రగ్స్కి బాగా అలవాటు అయిపోతే వాళ్ళు ఏం చేశారంటే, ఇలాగే తెలిసిపోయింది వాళ్ళ పేరెంట్స్కి. పోలీస్ వచ్చి పెద్ద యాక్షన్ తీసుకుని అంతా తీసుకున్నాక అందులో అవుట్ ఆఫ్ ద గ్రూప్ 7 గ్రూప్ ఆఫ్ పిల్లల్లో ఒక్కడు చాలా టూ మచ్ ఆఫ్ అడిక్షన్ అయిపోయాడు అనమాట. ఆ అడిక్ట్ అయిపోయిన తర్వాత ఏం చేస్తారంటే వాళ్ళ మెంటల్ బ్యాలెన్స్ బాగుండదు. దాని తర్వాత పిచ్చిగా చేసేస్తూ ఉంటారు వాళ్ళకి. ఆ చేసేసిన ప్రాసెస్లో అబ్బాయి ఏం చేశాడంటే, వాళ్ళ ఇంట్లో అంటే ఇది అవేర్నెస్ కోసం చేస్తాను, ఎందుకంటే మన పిల్లల విషయంలో మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి. మనం చూస్తామా, ఈ పెయింట్ వాసన చూసేస్తూ ఉంటారు వాళ్ళు. ఈ పెయింట్ వాసన, నెయిల్ పాలిష్ రిమూవర్స్, ఇవన్నీ కాకుండా అబ్బాయి ఏం చేశాడంటే విక్స్ ఉంటది కదా మనం, దాంతో అతనికి హై అయ్యేది అనమాట. ఆ విక్స్ తినేసేవాడు కూర్చొని. అట్లా వాళ్ళ పేరెంట్స్ ఏంటి ఏదైనా ప్రాబ్లం అనుకున్నారు. ఆ ప్రాబ్లం అంటే దాని తర్వాత ఆ అబ్బాయిని కొంచెము కౌన్సిలింగ్కి వాటికి తీసుకెళ్తే తనకి ఏదో ఒక రకంగా ఆ హై రావాలి తన ఇది అనేసి. సో అట్లా కాబట్టి కాస్త వాచ్ఫుల్గా ఉండాలి. పిల్లలు ఏదైనా అన్యూజువల్గా డిఫరెంట్గా చేస్తూ ఉంటే ఎందుకు అట్లా చేస్తున్నారని మనం అది ఒకసారి కనుక్కోవాలి. ఓకే. ఈ రోజుల్లో పేరెంట్స్ కూడా పిల్లల్ని పట్టించుకోవట్లేదు. వాళ్ళ జాబ్స్, చదువుకుంటున్నారు కదా అని జాయిన్ చేసి వదిలేస్తున్నారు. అసలు పేరెంట్స్కి మీరేం చెప్తారు పిల్లల విషయంలో? అయితే ఈ మధ్య కాలంలో ఇవైతే అడిక్షన్స్ ఉన్నాయో, డ్రగ్ అడిక్ట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పేరెంట్స్ పట్టించుకోవడం కంటే కూడా ఫస్ట్ థింగ్ ఏంటంటే, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నీ పిల్లలు ఎందుకు వీటికి అట్రాక్ట్ అవుతున్నారు, వాటి గురించి తక్కువ ఇంట్లో మాట్లాడితేనే వాళ్ళకి బెనిఫిట్ అవుతుంది అనుకుంటాం. అయితే అవేర్నెస్ ఇవ్వడం పిల్లలకి, దానివల్ల వాళ్ళకి జరిగే హామ్ ఏంటి, వాళ్ళ బ్యూటిఫుల్ ఫ్యూచర్ని వాళ్ళు స్పాయిల్ చేసేసుకుంటారు. అందుకని పిల్లలకి కౌన్సిలింగ్ ఇచ్చే దాంట్లో కూడా నువ్వేమైనా చేస్తున్నావు అని గబగబా వెళ్ళి తిట్టేస్తూ ఉంటారు. అలా కాకుండా వాళ్ళ ఆస్పిరేషన్స్ ఏంటి, వాళ్ళ ఫ్యూచర్లో ఏం అవ్వాలనుకుంటున్నారు, అది చేయాలంటే పిల్లలు ఏ స్టెప్స్ తీసుకోవాలని ఫస్ట్ చెప్పిన తర్వాత లాస్ట్ స్టెప్గా ఇలాంటివన్నీ చేయకూడదు మీరు అని కూడా వాళ్ళకి చెప్పాలి. అయితే ఈ మధ్య కాలంలో మనం స్కూల్స్ దగ్గర చూస్తే, స్కూల్ బయట ఎనీ బిగ్ స్కూల్స్ చూసినా, నాట్ ఓన్లీ ఇన్ అవర్ ప్లేస్, ఎనీ పాన్ ఇండియాలో ఎక్కడ చూసినా ఒక పెద్ద స్కూల్ ఉందంటే ఆ స్కూల్ బయట వదలగానే పెద్ద పెద్ద వ్యాన్స్ ఉంటాయి. ఆ వ్యాన్స్ లో వాళ్ళు ఏంటంటే రకరకాల కలర్ఫుల్ ఫుడ్, కలర్ఫుల్ జ్యూసెస్, కలర్ఫుల్ డ్రింక్స్ అవన్నీ ఉంటున్నాయి. సో అట్లాంటి ప్లేసెస్కి పిల్లలకి, సో అవన్నీ పిల్లలు వచ్చి అడుగుతారు పేరెంట్స్, మా స్కూల్ బయట సో అండ్ సో అమ్ముతున్నారు, నాకు ఈ రోజుకి 100 రూపీస్ కావాలి, 200 రూపీస్ కావాలి. సో మీరు ఆ డబ్బులు ఇచ్చేటప్పుడు కాస్త ఆలోచించి పేరెంట్స్ ఫ్రీక్వెంట్గా వెళ్ళి వాళ్ళు ఏం తింటున్నారో స్కూల్ బయట అన్నది ఖచ్చితంగా ఒకసారి చెక్ చేసుకోవాల్సిందే. అండ్ ఇంక్లూడింగ్ స్కూల్ మేనేజ్మెంట్ కూడా వాళ్ళ స్కూల్ ప్రమైసెస్ దగ్గర పెట్టే ప్రతి ఒక్క ఈ బండి, వాట్ ఎవర్ వ్యాన్స్, ఫుడ్ వ్యాన్స్ ఏమంటారు, క్యారీ వ్యాన్స్ ఏవైతే ఉంటాయో
అవన్నిటిని స్కూల్ మేనేజ్మెంట్ వెళ్ళి పీరియాడిక్గా చెక్ చేయాలి వాళ్ళు ఏం అమ్ముతున్నారు అనేసి. ఓకే. స్కూల్ మేసే ఇట్ ఈస్ నాట్ అవర్ కంట్రోల్, మా రెస్పాన్సిబిలిటీ కాదు, మీ రెస్పాన్సిబిలిటీ కాదు అని స్కూల్స్ అనుకుంటే కనుక ఆ వ్యాన్స్ని అక్కడ ఉంచడానికి కూడా వాళ్ళు పర్మిషన్ ఇవ్వకూడదు. ఇది నా సిన్సియర్ సజెషన్. బికాస్ ఐ వాచ్ ఎవ్రీ డే. నేను వెళ్ళేటప్పుడు లైన్గా అక్కడ వ్యాన్స్ ఉంటాయి అనమాట. ఆ వ్యాన్స్ దగ్గర పిల్లలు స్కూల్ వదలగానే ఇట్లా గుంపు పిల్లలు వెళ్ళిపోతూ ఉంటారు. వెళ్ళిపోయి అక్కడ ఇవన్నీ కొనేసుకుంటూ ఉంటారు. అది ఒకటి పిల్లలు చెక్ చేయాలి. సో ఇంటికి రాగానే ఫస్ట్ పేరెంట్స్ ఎంత బిజీగా ఉన్నా పిల్లలకి ఇవ్వాల్సిన టైం పిల్లలకి ఇస్తూనే ఉండాలి. వాళ్ళ బిహేవియర్లో ఏమైనా మార్పులు ఉన్నాయా, వాళ్ళ మాట తీరులో ఏదైనా మార్పు ఉందా, వాళ్ళ ప్యాటర్న్ నిద్రపోయి కొంతమంది ఎక్కువ డిప్రెస్డ్గా ఉండి ఎక్కువసేపు నిద్రపోతూ ఉంటారు పిల్లలు, అట్లా ఎందుకు నిద్రపోతున్నారు, లేకపోతే కొంతమంది నార్మల్గా స్కూల్ పిల్లలు స్కూల్కి వెళ్ళొద్దు అంటే ఓకే హ్యాపీగానే ఉంటారు, కానీ కొంతమంది పిల్లలు బాగా పేచి పెట్టేస్తారు, నేను వెళ్తానంటే వెళ్తాను. సో దాని వెనకాల ఏమైనా రీజన్ ఉందా అంటే ఒకటి అటెండెన్స్ పరంగా ఓకే, కొంతమంది బ్రైట్ స్టూడెంట్స్ ఉంటారు, కొంతమంది స్టూడెంట్స్ డల్గా ఉంటారు, కానీ వాళ్ళు స్కూల్కి వెళ్తామని మారం చేసేస్తూ ఉంటారు, ఇట్లాంటివి. అండ్ పేరెంట్స్ ఇద్దరు కలిసి పిల్లలకి ఆ రోజంతా వాళ్ళ యాక్టివిటీ ఏంటి, ఏం జరిగింది అని చూడడము. అండ్ చాలా మంది అంటారు పిల్లలకి ఒక వయసు రాగానే పిల్లల్ని సపరేట్గా పడుకోపిచ్చేసేయాలి, వాళ్ళకి సపరేట్ రూమ్ ఇవ్వాలి. అయితే నన్ను అడిగితే పర్సనల్గా ఐఎమ్ అగేన్స్ట్ టు దట్ కాన్సెప్ట్ అనమాట. బికాస్ ప్రాపర్ సౌత్ ఇండియా నుంచి వచ్చాను కాబట్టి నాకేమనిపిస్తుంది అంటే పిల్లలని పేరెంట్స్ మానిటర్ చేస్తూనే ఉండాలి. వాళ్ళకి సెపరేట్గా స్పేస్, ప్రైవేట్ స్పేస్, వాళ్ళకి ఒక స్పేస్ ఇవ్వాలి, వాళ్ళకి ఒక ప్రైవసీ ఇవ్వాలి. ఆ ప్రైవసీస్ అవన్నీ ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్ అవన్నీ అయిపోయిన తర్వాత వాళ్ళు ఏమైనా చేసుకోనివ్వండి. బట్ పిల్లలు ఎప్పుడైతే ఎడ్యుకేషన్లో ఉన్నారో గ్రాడ్యుయేషన్ వరకు ఇట్ ఈస్ పేరెంట్స్ రెస్పాన్సిబిలిటీ. 100% వాళ్ళు ఏం చేస్తున్నారు అన్నది పేరెంట్స్ స్పై చేయాల్సిందే. ఓకే. మీ పిల్లలు ఏమన్నా అనండి, నన్ను నమ్మవా, నా మీద డౌట్ చేస్తున్నావా, ఏదైనా అనివ్వండి, కానీ యాజ్ పేరెంట్ మీ రెస్పాన్సిబిలిటీ వాళ్ళు ఉదయం నిద్ర లేచినప్పటి నుంచి రాత్రి ఎప్పుడు పడుకున్నావు, బాగా నిద్ర పట్టిందా, ఎంతసేపు నిద్ర పట్టింది, ఇవన్నీ అడగాలి. బ్రేక్ఫాస్ట్లో ఏం తిన్నారు, ఏం చేస్తున్నారు. అండ్ ఒకవేళ వర్కింగ్ పేరెంట్స్ అయితే ఇంటికి రాగానే ఫస్ట్ థింగ్ వాళ్ళు చేయాల్సింది పిల్లలతో ½ an hour టైం స్పెండ్ చేయాల్సిందే. వాళ్ళ యాక్టివిటీస్, వాళ్ళ బ్యాగ్స్ చూడండి, వాళ్ళ బ్యాగ్స్ చెక్ చేయండి, వాళ్ళ పాకెట్స్, ఇవన్నీ ఇట్స్ ఓకే. ఎందుకంటే మనం పిల్లల్ని ఒక మంచి దారిలో తీసుకెళ్ళాలి అన్నప్పుడు కాస్త ఎఫర్ట్ వేయాల్సిందే. వాళ్ళ పిల్లలు ఇబ్బంది పడినా రేపటి కోసం వాళ్ళకి రేపటి ఫ్యూచర్ బాగుంటుంది కాబట్టి ఇవన్నీ యాజ్ పేరెంట్స్ వీ హ్యావ్ టు సీ. మ్యామ్, ఈ విషయంలో పోలీస్ వాళ్ళ బాధ్యత ఎంతవరకు ఉంది? స్కూల్స్ దగ్గర ఇవన్నీ వ్యాన్స్ ఇవన్నీ ఎలా అయితే ఉంటున్నాయో ఐ ఫీల్ ముందే ప్రివెన్షన్గా అవన్నీ ఎందుకున్నాయో చిన్న ఒక స్క్రూటినీ అనమాట. బేసిక్గా మీరు ఏంటి ఇక్కడ ఎందుకున్నారు, వారానికి ఒకసారి, ఎప్పుడు మనం హెల్మెట్ పెట్టుకోలేదనో లేకపోతే సిగ్నల్ క్రాస్ చేసామనో ఇవన్నీ ఎంత స్ట్రిక్ట్గా ఉన్నారో ఈ స్కూల్స్ దగ్గర ఎవరైతే ఈ మధ్య కాలంలో చూస్తే చాలా అవేర్నెస్ పెంచుతున్నారు. ఈ మధ్య ఉన్న కొత్త గవర్నమెంట్ కూడా వెరీ వెరీ పర్టికులర్ అబౌట్ దీస్ థింగ్స్ కదా. సో అట్లా ఉన్నప్పుడు ప్రతి ఒక్క స్కూల్ దగ్గర కొంచెం ఏదైనా డౌట్ఫుల్గా ఉన్న ప్లేసెస్కి వెళ్ళడము, ఇవన్నీ వాళ్ళ యాక్షన్స్ వాళ్ళు తీసుకుంటున్నారు. బట్ ఎస్పెషల్లీ వెన్ ఇట్ కమ్స్ టు కాలేజెస్ అండ్ స్టూడెంట్స్, వీళ్ళంతా అట్లాంటి ప్లేసెస్కి వెళ్ళి మధ్య మధ్యలో ఒక్కొక్కసారి చెకింగ్ చేసి రావాలని నా ఇంటెన్షన్. ఓకే మ్యామ్, చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్. నమస్తే.